దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హాయ్ ఫిల్మీ మోదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి ఇప్పుడు వెళ్ళి వీడియో చూడండి. అయ్యా, ప్రెసిడెంట్ ఎన్నికల సమయం రానే వచ్చింది. వస్తే ఈసారి ఏకగ్రీవం ఉండకపోవచ్చయ్యా. మనకు పోటీగా ఎవడరా నిలబడేది? మన ఊళ్ళో వేరే వేరే టాక్స్ వినిపిస్తున్నాయ్యా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వినిపించేదే కదరా. కానీ అంత ఈజీగా తీసుకోవద్దయ్యా. డైరెక్ట్ గా పాయింట్ కి రారా. అదేనయ్యా, ఆ కుర్రాళ్ళు వాళ్ళకంత సీన్ లేదురా. ఆ కుర్రాళ్లతో పోటీ చేయించాలని మన ప్రత్యర్థులు అనుకుంటున్నట్టు తెలిసిందయ్యా. అంత ఈజీ ఏంట్రా, బరిలోకి దిగితే తెలుస్తుంది దాని లోతెంతో. మనం కొద్దిగా అలర్ట్ గా ఉండాలయ్యా. వేరే గ్రామాల్లో ప్రెసిడెంట్ గా పోటీ చేయడం చాలా ఈజీరా. మన గ్రామాల్లో అలా కాదు. ఆ టాస్కులు వింటేనే ఉచ్చ పడుద్ది. మనం కాబట్టి ఏదో మేనేజ్ చేస్తున్నాం గాని. అవునయ్యా. ఒక పని చేయరా, ఈసారి ఎన్నికలు ఏకగ్రీవం వద్దని ఎన్నికలు నిర్వహిద్దామని చెప్పురా. అయ్యా, అలా అయితే మొదటికే మోసం వస్తుంది కదయ్యా. అంతేకాదు, ఆ ప్రక్రియ ఇవాల్టి నుంచే మొదలవుతుందని చెప్పించు. ఇంత సడన్ గా అంటే? ఇప్పుడైతేనే ఎవరు అలర్ట్ గా ఉండరు. మనం మాత్రం టాస్కులు పూర్తి చేసేయచ్చు. అదిరిపోయిందయ్యా మీ ఐడియా. సరే సరే, వెళ్ళి ఆ పనులు చూడు. అలాగేనయ్యా. అయ్య బాబోయ్ సింత్, ఒరే సింత్ గారా, మన ప్రెసిడెంట్ కి కాబోయే అల్లుడు. దా పరిచయం చేసుకుందా. అవునా, సరిపదా. బాబు సింతు, నమస్తే. నమస్తే నమస్తే బాబు. నా పేరు ఈరయ్య. నా పేరు సోమయ్య. అన్నతమ్ములు. ఉంటాను బాబు. ఉంటాను బాబు. ఒరే జింటూ, నువ్వు పెద్ద మనిషి అయ్యావురా. ఒరే, అది పెద్ద మనిషి ఏమని కాదురా, పెద్దవాడు అయ్యావు అనాలి. ఇంకేముంది, రేపో మాపో ప్రెసిడెంట్ అల్లుడు అయిపోతావు, ఆ తర్వాత ప్రెసిడెంట్ కూడా అయిపోతావు. అవునరా, బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయితో పాటు ప్రెసిడెంట్ పదవి కూడా వచ్చేస్తుంది. డబ్బులు దామాకా. అప్పుడెప్పుడైనా బ్రెయిన్ వాడండి రా. ఆ ప్రెసిడెంట్ గారు కావాలనే మారిపోయినట్టు కలరింగ్ ఇచ్చాడు. ఎలాగో ఛాలెంజ్ ఓడిపోతానని తెలిసి అలా డ్రామాలు ఆడాడు అంతే. రే తప్పురా, కాబోయే మావని పట్టుకుని వాడు వీడు అంటున్నావు, తప్పు. రే, పైకి అలా అంటున్నాడు కానీ లోపల వేరే ఉందిరా. ఎంతైనా పిల్లనిచ్చే మావం కదా. అరే, మీరు ఇలానే మాట్లాడుతుంటే మీతో కట్టిఫ్రా. ఒరే సారీ రా మామ, ఇది మనసులో పెట్టుకుని మా ట్యాప్ కనెక్షన్ నేను కట్ చేయవు కదా. మీరు నా ఫ్రెండ్స్ రా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏమోరా, మీ మావయ్యతో చేతులు కలిపి మమ్మల్ని దూరం పెడతావేమోనని. ఒరే, ఇలా తగులుకున్నారేంట్రా బాబు నన్ను? నువ్వు ప్రెసిడెంట్ అయ్యాక మమ్మల్ని మర్చిపోకదరా. మీరేమనుకున్నా ఐ డోంట్ కేర్ రా, కానీ ఒక్కటి మాత్రం క్లియర్ గా చెప్తా, నాకు ప్రెసిడెంట్ అవ్వాలని ఉంది. అది కూడా బుజ్జమ్మ వాళ్ళ నాన్న మీద గెలిచి. ప్రెసిడెంట్ అవడం అంటే వినాయకుని పెట్టినంత ఈజీ కాదు మాస్టారు. బిగ్ బాస్ కి మించిన టాస్కులు ఉంటాయి. అవన్నీ పూర్తి చేసి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయాల్సి ఉంటది. ఏవైనా ఉండనిరా, నేను మాత్రం రెడీ. మీరిద్దరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా, మరి నీ ఇష్టం. అసలు ముందు టాస్క్లు అంటే ఏంటి, ఎన్ని పూర్తి చేయాలి, అసలు ఏంది? ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఒక గొర్రెని తీసుకొచ్చి అమ్మవారికి దసరా రోజున బలి ఇవ్వాలి. అదైతే చాలా సింపుల్ బాబు. అది మార్కెట్ లో దొరికే గొర్రె కాదు, మరి కొండ గొర్రె. అది ఎక్కడ దొరుకుతురా? ఫారెస్ట్ లో. అడవిలోనా? అది కూడా అంత ఈజీగా దొరకదు. మరి ఎలా దొరుకుద్ది? ఆ అడవిలో 2-3 రోజులు ఉండాల్సి వస్తుందిరా. మా అమ్మ పిలుస్తుంది, నేను వెళ్తున్నానే. ఎక్కడ పిలిచిందిరా? నాకు వినపడలేదే. నాకు కూడా వినపడలేదురా. రే, నేను ముందే చెప్పేస్తానా, నేను మాత్రం అడవిలోకి రాలేను. ఫ్రెండ్షిప్ కోసం కొంతమంది ప్రాణాలు ఇస్తారా, మీరు ఉన్నారు ఎందుక? అంటే ఇప్పుడు ఏంద్రా, ప్రాణాలు ఇవ్వాలని కోసం?
అంత వద్దు, నాతో మీరిద్దరు ఉంటే చాలు అంతే. మన ఊరి ప్రజలందరికీ ముఖ్య సమాచారం. మన ప్రెసిడెంట్ గారు ఊరి ప్రజలందరికీ తెలియజేసేదేమనగా, ఈసారి ప్రెసిడెంట్ హోదాని ఏకగ్రీవంగా కాకుండా ఎన్నికలు నిర్వహించి ఎన్నుకోబడాలని కోరుతున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన టాస్కులు ఈవేళ నుంచే ప్రారంభించాలని కోరుతున్నారు. ఒరే ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? ఏదైనా మీ మామయ్య చాలా ముదుర్రా. రే వాడు ముద్రైతే మనం దేశ ముద్రలో మనతో పెట్టుకుంటాడా? మనం వేటో చూపిద్దాంరా. ఒరే ఫారెస్ట్ అంటేనే భయం వేస్తుందిరా. మీరిద్దరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం గ్యారెంటీగా వెళ్తారా. కలిసే తిరిగాం, కలిసే పెరిగాం, చస్తే కూడా కలిసే చేద్దాం. థ్యాంక్స్ రా మామ, నువ్వురా మామ ఫ్రెండ్ అంటే. చస్తాం అనకండ్రా బాబు, ఇంకా ఏం చూడలేదు నేను. మేము అన్ని చూసాం మరి. అరే మనకు టైం లేదురా, అడవికి వెళ్దాం పదండి తొందరగా. అరే అదంతా సరే గాని ఫుడ్ బెడ్ అవి ఎలారా? అది నేను తెస్తాను రా, మీరైతే రెడీనా? విజయమో వీర స్వర్గమో అన్నాడు ఒక కవి. రే నువ్వే భయపెట్టి చంపేలా ఉన్నావు కదరా బాబు. మనం ఈ ఊళ్ళో అడుగు పెడితే అది కొండ గొర్రెని తీసుకొచ్చనే. పదండి. A few moments later. ఒరే నీకు ఇంతకీ రూట్ తెలుసారా? ఆ సెలయేరు నుంచి లెఫ్ట్ సైడ్ కి రా. మరే ఈ అడవిలో ఎలుగు బండ్లు కూడా ఉంటాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి. వామ్మో ఎలుగుబంట్లా? అబ్బా అవేమి అనవలేరా. నీ పేరులోనే బంటి ఉంది కాబట్టి నిన్నేం అనవేమో, మా పేరు అది కాదుగా. ఒరే ఇంతకీ మనం కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నామా? వెళ్తున్నాం, సెలయేరుకి లెఫ్ట్ సైడే కదరా. ఒరే మరి లెఫ్ట్ సైడ్ అని చెప్పి రైట్ సైడ్ తీసుకెళ్తున్నావు కదరా? అక్కడి నుంచి నాకు అదే డౌట్ గా ఉంది ఏంటో. అవునా, అయితే తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. A few moments later. రే ఇటు నుంచి రైట్ సైడ్ రా. రైటా? రైటా? రే ఇప్పుడు లెఫ్ట్. అరే ఇలాగే తిన్నగా 1/2 కిలోమీటర్ వెళ్ళాలరా. పదండి. Hours later. ఒరే ఇంకెంతసేపు రా? అది దారి దొరికే వరకే, ఏం లేదురా. అంటే అంటే అది వచ్చిన దారి మర్చిపోయాను రా. నీ అబ్బా అన్ని తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి నా బతుకు ఆగం చేసావు కదరా. చేస్తరా కొడక. నీ అబ్బా చెత్తనా కొడక, పురుగులు పెట్టి చూస్తావా నా కొడకారే నువ్వురే. ఇరుక్కుపోయాం రా, ఇరుక్కుపోయాం. నీ అబ్బా ఈ అడవి ఏదో మీ అత్తగారి ఇల్లు అయినట్టు తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. అరే నువ్వు ఊరికనే భయపడతావేంట్రా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే. నువ్వేమన్నా మృగరాజ్ సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా క్రూర మృగాలు వస్తే ఫైట్ చేయడానికి? రే ఆపండ్రి మీ గొడవ, అసలు మనకు టైం లేదు, ముందు దారి కనుక్కోవాలి. తమరేం చేస్తారో? నేను అదే పనిలో ఉన్నారా. నీకేముంది బాబు, ఆ కొండగూర ఏదో దొరికితే నువ్వు ప్రెసిడెంట్ అయిపోతావు, మాకేముంది ఇంట్లో. ఒరే అంత సెల్ఫిష్ ఏంట్రా నువ్వు? ఒరే నీ కోసం నా ప్రాణాలు రిస్క్ లో పెట్టాను కదరా, అది సెల్ఫిష్ ఎలా అవుతుందిరా? అరే బబ్లు, నీ ప్రాణం పోతే నా ప్రాణం ఇస్తానురా. అంతేగాని నన్ను మాత్రం కాపాడతానని మాత్రం చెప్పవు. అది కాదురా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా అంటున్నా. నేను చచ్చాక నువ్వు ప్రాణాలు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? అబ్బా అదంతా కాదురా, అడవి నుంచి బయటపడేదాకా నీ బాధ్యత నాదిరా. అవసరం అయితే నీ కోసం నేను ఆ క్రూర ముగ
రే లాగెత్తండి Run. అమ్మా అమ్మా కొద్దిగా అయితే ప్రాణాలు పోయాయి కదరా. ఒరే నీ ప్రాణాలకు నాది గ్యారెంటీ అని అన్నావు కదరా. అవును అన్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మరి అలా అయితే నన్ను అక్కడ వదిలేసి ఎందుకు పారిపోయావురా? ఓ అదా. ఒరే అది చూడరా, ఆ చెట్టు చూడు ఎంత హైట్ ఉందో. ఒరే నువ్వు డైవర్ట్ చేస్తాను అర్థమైంది, డైలాగ్స్ చెప్పడం కాదు వాటిని పాటించాలి కూడా. నువ్వేమన్నా చంటి పిల్లడు వారా చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి? రే మధ్యలో చంటిగాడు ఎందుకు వచ్చాడు? ఇవాళ అమావాస్య కాదు కదా. కాదు, ఎందుకు అడుగుతున్నావు? బబ్బులు గాడు తేడాగా బిహేవ్ చేస్తున్నాడని నాకేదో డౌట్ వచ్చిందిరా. వాడెప్పుడు అంతేరా బాబు, నువ్వు వదిలేసే. ఇలాంటి తేడాగాళ్ళని నమ్మొచ్చినందుకు నా ఎడం చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇదో కొట్టుకో. రే నీ అబ్బా చెప్పును అలా ఇసిరేసావేంట్రా? వెళ్ళి తెచ్చుకో. ఏ భయమా? ఏం మాట్లాడుతున్నారా? ఎవరికి భయం? నాకు భయమా? ఈ అడవిలో ఏ చెట్టుని అడిగినా నా గురించి చెప్తుంది. అబ్బా ఇందాకే చూసా తమరు ఎంత తోపో, జస్ట్ ఆకులు కదిలితేనే 1/2 కిలోమీటర్ పరిగెత్తావు. నీ బతుకు. అధ్యక్ష, సబ్జెక్ట్ కరెక్షన్. నేను పారిపోలేదు, పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏదైతే ఉందిలే, రెండు ఒకటేగా. నీకోటి అర్థం అవట్లే. పారిపోవడం అంటే ఎస్కేప్, పరిగెత్తడం అంటే రన్నింగ్. మాటలు నేర్చిన కోతిని మేల్కోవే అంటే మియా మాల్కోవా అని అర్థమైందంట. ఆ కోతి RGB 10 లో పెరిగి ఉంటుంది. సోదాపి ముందు ఆ చెప్పు ఎక్కడ ఉందో తెచ్చుకోపో. వెళ్తా, నాకేమైనా భయమా? ఒరే పోతే పోనీలేరా, ఆఫ్టర్ ఆల్ చెప్పే కదా. అది ఆఫ్టర్ ఆల్ చెప్పు కాదురా, అది మొదటిసారిగా మా నాన్న 500 పెట్టి నాకు కొనిచ్చిన చెప్పు. దానికోసం నేను ఎన్ని తనులు తిన్నానో మీకేం తెలుసురా? సర్లేరా బాబు, బయటకి వెళ్ళక నేను కొనిస్తాలే మీకు. చెప్పులు పోగొట్టుకున్నానంటే మా నాన్న చీరి చింత చెట్టుకి ఆలబడతాడు రా. ఒరే అడవిలో చీకటి తొందరగా అయిపోద్ది, ఆ లోపే మనం ఏరుని దాటాలి, లేకపోతే కష్టం అయిపోద్దిరా. మీరు పదండి, నేను చెప్పుని ఎత్తుకుని వస్తాను. సరేరా, మేము ఇదే దారి గుండా వెళ్తుంటాం, వెతుక్కొని వచ్చేసే తొందరగా, సరేనా? ఈ దుర్మార్గుడు ఎంత గట్టిగా విసిరాడో ఏమో, చెప్పే కనబట్లేదు. సరే ఒక పని చేద్దాం, బబ్లుగాడు చెప్పు ఎక్కడి నుంచి విసిరేశాడో అక్కడికే వెళ్ళి ఇంకో చెప్పు విసిరేద్దాం. అప్పుడు ఈ చెప్పు పడిన చోట ఎతికితే ఆ చెప్పు కూడా దొరుకుద్ది. భలే వచ్చింది ఐడియా. ఇక్కడే కదా పడింది, కనబట్టలేదేంటి? అమ్మ బాబాయ్. వామ్మో, అసలే ఎలుగుబంటి చిక్కారంటే ఇంకేం లేదు. వామ్మో, ఇంతకీ నేను ఎక్కడికి వచ్చాను? కంగారులో పరిగెట్టుకొచ్చాను. అసలు ఎక్కడున్నానో కూడా అర్థం కావట్లేదు. అసలు వీళ్ళిద్దరు ఎట్టిపోయారు అసలు గట్టిగా అర్థం ఒకసారి. బాబ్లో చింటూ, వామ్మో, ఈ అడవి నుంచి బయటపడేది ఎలారా బాబు? చేతిలో కర్ర లేదు, ఒక ఆయుధం లేదు, ఒక అగ్గి పెట్టి కూడా లేదు. ఏమన్నా క్రూర మృగాలు వస్తే నేను ఎలా తప్పించుకునేది? అమ్మ బాబాయ్.
చింటూ ఆడు ఇంకా రావట్లేదేంట్రా? నాకు ఎందుకో భయంగా ఉంది. ఒరే నువ్వు భయపడి నన్ను భయపెట్టకరా బాబు. అరగంట అయిపోతుందిరా మనం అక్కడి నుంచి వచ్చి, ఆడు ఇంకా రాలేదు. ఇంకా చెప్పు దొరకలేదేమో. రే చీకటి పడిపోతే ఆడు ఎలా వస్తాడురా? సరేరా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? రే చింటూ మనం వెనక్కి వెళ్దాం పదా. మళ్ళీ వెనక్క? మరి ఇంత దూరం వచ్చాం కదరా. ఇంకా ముందుకెళ్తే వాడిని పట్టుకోలేమురా. సరే పద. అరే చింటూ మనం కనీసం ఫోన్లు తెచ్చుకున్నా బాగుండేది కదరా. ఒకవేళ మనం తెచ్చుకున్న నో యూజ్ రా, సిగ్నల్ పనిచేయదు ఇక్కడ. ఒరే ఆ కొండ గొర్రె వద్దు, నీ ప్రెసిడెంట్ పదవి వద్దు, పదరా వెళ్ళిపోతాం. ఒరే మరి బంటి కడలేరా? వాడు ఎలాగోలా వచ్చేస్తాడులే. ఒరే వెళ్తే ముగ్గురం కలిసే బయటకు వెళ్దాం, చేస్తే ముగ్గురం ఇక్కడే చేద్దాం. ఒరే మీరిద్దరు నన్ను చంపడానికి తీసుకొచ్చారు కదరా. రే ఒరే ఆ సౌండ్ ఆ కొమ్మ విరిగి పడితే వచ్చింది, దానికి అంత గట్టిగా అరిచావేంట్రా? మరి నువ్వెందుకు వచ్చావురా? నువ్వు వచ్చావని నేను అరిచా. ఏదైనా సరే నేను మాత్రం రానురా, నేను వెనక్కి వెళ్ళిపోతా. ఒరే ఇప్పుడు నువ్వు ఒక్కడే ఎలా వెళ్తారా? చీకటి పడిపోతుందిగా. మరి ఇప్పుడు ఎలా రా? ఇక్కడ ఏదో ఒక రాయి ఎక్కేసి నైట్ కి ఒక క్యాంపింగ్ సెట్ చేసేసుకుందాం, ఏమంటావు? సరే వేసుకుందాం గానీ నువ్వు మాత్రం నిద్రపోవద్దు, కాపలా ఉండాలి. సర్లే. ఒరే ఎందుకురా నాకేలా జరుగుతుంది? ఇప్పుడు ఏమైందిరా? ఇంకేం కావాలేంటి? ఒరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రావురా, ఆస్వాదించాలి. ఆస్వాదించడానికి ఇదేమన్నా అమ్మాయ? అడవి, క్రూర మృగాలు తిరిగే కారడవి. అడవి అయినా అమ్మాయి అయినా ఆస్వాదించే గుణం మనలో ఉండాలిరా. నాకు లేదురా. ఇప్పుడు ఏమంటావు? అదో రోగం రా బాబు, ఇలానే ఉంటే బ్యాచులర్ గానే పోతావు. మీరంటే ఎక్స్ట్రా గాళ్ళు. ఏంట్రోయ్ ఒకసారి అంత మాట అనేసావు? ఒరే ఎక్స్ట్రా గాళ్ళు అంటే ఎక్స్ట్రోవర్ట్స్ అని, అంటే మీకు సిగ్గు ఎగ్గు ఉండదు, ఎన్ని తిట్టినా తుడుచుకొని వెళ్ళిపోతారని. అంటే నువ్వు ఇంట్రోవర్ట్ అంటావు అంతేనా? అది కూడా కాదు, మరేంటో? కన్వర్ట్. ఓరే ఈ ఇంట్రోవర్ట్ తెలుసు, ఎక్స్ట్రోవర్ట్ తెలుసు, ఈ కన్వర్ట్ ఏంట్రా? అసలు దాని మీనింగ్ ఏంటో తెలుసా నీకు? అదేరా వాగుల పైన రాకపోకల కోసం కడతారు కదా, అది. అది కన్వర్ట్ కాదురా, కల్వర్ట్. కల్వర్ట్ ఎలాగైతే నిస్వార్థంగా పనిచేస్తుందో మేము కూడా అంతే. మాకంటూ సొంతంగా ఏమీ ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడికి అందుబాటులో ఉంటూనే ఉంటాం. వారిని అబ్బా సంబంధం లేని తీరేలన్నీ ఇప్పుడు అవసరమారా? అంతేరా అంతే, నావి సంబంధం లేని తీరీలు కదా. ఏ సంబంధం ఉందని నీ కోసం ప్రాణాలు తెగించి మరి అడవిలోకి వచ్చాను రా. ఒరే 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 మళ్ళీ సంబంధం లేని డైలాగ్ లో చెప్తున్నారా? నీకేమైనా శబ్దాలు వినిపించాయా? అబ్బా ఒక్క ముక్క అర్థం కావట్లేదు, ముందు ఆ ఏడు పాప మాట్లాడబే. ఏదో జంతు మనల్ని పసిగట్టినట్టుందిరా, ఈ రోజు దానికి మనమే డిన్నర్ అయిపోతావురా. నువ్వేం భయపడకురా, నేను ఉన్నా కదా.
ఒరే పిరికి సన్నాసి, అది గాలి వల్ల చెట్లుగే పొదలుగే అంతే. ఎందుకురా భయపడతావు? హలో, నేనేం భయపడలేదు, జస్ట్ యాక్టింగ్ చేసా. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చూద్దామని. బానే కవర్ చేసావు కానీ మంటారిపోయిందిరా. ఇప్పుడు మంటలకి ఇచ్చాలి. దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు? అంటించు. వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ లేదు కదరా. ఇందాక అంటించావు కదా. ఇందాక మ్యాచ్ బాక్స్ లో ఒకే ఒక పోల్ ఉంది, అది అయిపోయింది. ఇప్పుడు లేదు. మరి ఇంకోటి లేదా? ఆ బంటిగడి దగ్గర ఉంది. మరి ఇప్పుడు ఎలా రా? నేను అదే ఆలోచిస్తున్నారా. అమ్మ బాబాయ్, జీవితంలో అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు అనుకోలేదు. ఇప్పుడు ఏదన్నా జంతువు చిక్కారంటే అంతే గతి. వామ్మో, ఊహిస్తేనే వచ్చి పడిపోతుంది. అదే జంతువు ఎదురు పడితే ముందు మంటను వేసుకోవాలి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో బేర్ మామ చెప్పాడు కదా, అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు మంటే మనకి మిత్రుడు అని. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు తెలిసొచ్చింది. ఇంత అడవిలో ఈ రాత్రిపూట ఎవరై ఉంటారబ్బా? కర్రల కోసం వచ్చిన స్మగ్లర్లా, లేదా మన చింటూ బబ్లు గాడంటావా? ఇదేమన్నా శేషాచలం అడవా ఏంటి స్మగ్లర్లు రావడానికి? కట్ల కోసం ఎవరైనా వచ్చుంటారు, లేదా మన బబ్లు చింటూగాడు గాని వచ్చారంటావా? ఉండు, కన్ఫర్మ్ చేసుకుందాం. హెల్ప్ హెల్ప్ హెల్ప్! అరిస్తే లాభం లేదు, విజిలేస్తే చాలా దూరం వరకు వినపడుతుంది. శబ్దం ఆగింది అంటే ఇది ఎవరో కట్టెలు పట్టుకెళ్ళడానికి వచ్చారు. హెల్ప్ 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 హెల్ప్! చీదీనమ్మ, ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోయింది. ఇంకా గట్టిగా అర్థం అంటే ఓపిక కూడా లేదు. అరిసి అరిసి నోరు ఎండిపోయింది, దాహం వేస్తుంది. తాగుదాం అంటే నీళ్ళు లేవు. అమ్మ జీవితం, ముందు మంట వేసుకుందాం. ఓహో, అది వడ్రంగి పిట్ట. నేను ఇంకా ఏదో అనుకున్నాను. చా, సర్లే, ఇప్పుడు ముందు వెళ్ళి ఏరుని వెతకాలి. అమ్మ బాబాయ్, ఒరే చింటూ, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? మనం చిన్నప్పుడు ఫుల్ గా డిస్కవరీ ఛానల్ చూసేవాళ్ళం కదా. అదెందుకు ఇప్పుడు? మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో బియర్ గ్రిల్స్ మామ ఏం చేసాడో గుర్తుందా? అంటే ఇప్పుడు ఏంటి, రాయి రాయి ముట్టించి మంట పుట్టిద్దాం అంటావు అంతేనా? అంతకంటే వేరే ఆప్షన్ ఉందా మామ నీకు? ఏ, అదంతా వర్కౌట్ కాదురా. వాడికంటే ఒక ప్రత్యేక టీం ఉంటుంది. ఒకవేళ మంట రాకపోయినా వాడు అగ్గిపెట్టి వెలిగిచ్చేస్తారు. నీ బొందరా, మా బేర్ ఒక్కడే ఎక్కడికైనా వెళ్తాడు, ఏదైనా సాధిస్తాడు. ఒరే, నీకు అది కూడా తెలియకుండా ఎలా పెరిగేవరా? సరే, నువ్వు చెప్పింది నిజం అనుకుందాం, కానీ హెలికాప్టర్ నుంచి దూకేది బేర్ మామ ఒక్కడే కదా, మరి మిగతా వాళ్ళు కనిపించరా? ఏడ్చినట్టుంది. నువ్వు చెప్పినట్టు బేర్ ఒకడే దూకితే మరి ఆ వీడియోలు ఎవడు తీసాడురా? ఇప్పుడు యూట్యూబర్లు వ్లాగ్స్ అవి ఇవి అని వాళ్ళే తీస్తున్నారు కదరా, అలానే తీసి ఉంటాడు. ఓరి బాబు, నీకు దండం రా బాబురి. ఆ టాపిక్ వదిలేసాయి. ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. మన ముందున్న ఒకే ఒక ఆప్షన్, రాయి రాయి రాయడం, అంతే. అది వర్కౌట్ అవ్వదురా, అంతే. అయినా వాళ్ళు టీవీలో చూపించారని గుడ్డిగా ఎలా ఫాలో అయిపోతాం? ఒరే, అయినా కామన్ సెన్స్ రాది. చిన్నప్పుడు రాళ్ళ గురించి చదువుకోలేదా? నేను చదివింది ఆర్ట్స్. నాదేమన్నా కల్చరల్ అనుకున్నావా? నాది కూడా ఆర్ట్సే కదా. మరి ఆర్ట్స్ లో అవన్నీ ఎక్కడున్నారా? ఎందుకుంటదు, ఉంటది. ఏంటి, ఆర్ట్స్ లో రాళ్ల గురించా? నేను ఎప్పుడూ వినలేదు, చదవలేదు కదరా. అదేరా,
పెద్ద రాతి యుగం, చిన్న రాతి యుగం. రాతి యుగం అంటే రాళ్ల గురించి అనుకున్నావరా? ఒరే మరి అప్పుడే కదరా రాళ్ళని రాపిడి చేసి మంట పుట్టించారు. నువ్వు రాళ్ళతో మంట పుట్టించడం ఏమో గాని నీ మోటార్కి నాకెక్కడో కాలుతుందిరా. అవునా? అప్పటి నుంచి ఏదో కాలిన వాసన వస్తుంటే ఏదో అనుకున్నా, అది నీ దగ్గర నుంచా? నీ అబ్బాయి అమ్మ బాబాయ్. ఏరు ఎక్కడుందో, అసలు దారి ఎక్కడుందో ఏమి అర్థం కావట్లేదు. అబ్బా అమ్మా 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 మంట అమ్మా. ఏ జన్మలో తప్పు చేశాను ఏమో, ఇప్పుడు అనుభవిస్తున్నాను. దాహం 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 దాహం. ఈ అడవిలో ఇలా తప్పిపోయాను. అమ్మా నాన్న ఒకసారి చూడాలను. అమ్మా ఈ రాత్రికి ఏదో జంతువు నోట్లో నేను భలే వచ్చేటప్పుడు అమ్మా నాన్నకైనా చెప్పి రాలేదు. చెప్పొచ్చుంటే ఎంత బాగుండేదో. అయిపోయి అరే చింటూ, ఒరే చింటూ, ఒరే ఫోన్ లేవు, కరెంట్ లేదు, మాట్లాడడానికి మనుషులు కూడా లేరు. ఏం ఫీలింగ్ ఉందిరా మావయ్యడా? ఎంతైనా ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ రా. చిమ్మ చీకట్లో దట్టమైన అడవిలో ఒంటరిగా నైట్ క్యాంప్ వేసుకొని ఉండడం నేను ఎప్పటికీ మర్చిపోలేను రా మావ. నా దగ్గర ఫోన్ ఉంటే మమ్మీ నేను అడవికి వచ్చినా అని రీల్ చేసేవాడిని రా. ఒరే ఒరే చింటూ లేకరా, ఎవరో వచ్చారు రా. రే చింటూ, ఏంటని గోళ? రే ఎవరో మన పైన దాడి చేస్తున్నారా. పదరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, పదరా. ఆగండి, నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రాణాలే పోతాయి. పట్టుకోండ్రా. The next day. వీళ్ళని అన్నయ్య అనాలో అంకుల్ అనాలో ఏం అర్థం అవ్వట్లేదే. ఒరే చింటూ, వీళ్ళని ఏమని పిలవాలరా? అడిగి చెప్తాను. నీకు తెలీదా ఏదో అడవికి రాజైనట్టు అంత బిల్డప్ ఇచ్చారు ఇంటి దగ్గర? ఎక్స్పెక్ట్ చేశాడు రా. మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు నాకు బాగా అయిందిరా. దొబ్బే మరి ఎవడు ఉండమన్నాడు నిన్ను?
అబ్బా గ్రేట్రా నువ్వు. ఇంకా ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు, అప్పుడే రాజకీయ నాయకుడు అయిపోయారా? అమ్మాయిలాగా దెప్పి పొడవడం బాగా నేర్చుకున్నారా నువ్వు? అప్పుడేమో కాళ్ళు పట్టుకున్నావు, ఇప్పుడేమో దొబ్బే అంటున్నావు. నీ కాళ్ళు నేను పట్టుకున్నానా? ఓహో, అంత అవసరం ఏం లేదు నాకు. ఎంతైనా ప్రెసిడెంట్ కాబోయే అల్లుడు కదా, ఆ మాత్రం ఉండాలి మరి. ఒరేయ్, అసలే కోపం మీద రగిలిపోతున్నాను. ఆ ప్రెసిడెంట్ గారి పేరెత్తామంటే ఎగిరితాను తండ్రి. ఫస్ట్ టైం నిజం ఒప్పుకున్నావురా. ఏంటో నాకన్నా హైట్ తక్కువ కదా, తనాలంటే ఎగరాలి మరి. నీకు బాగా బలిసిందిరా. వీళ్ళు గూడెంకి వెళ్ళినాక ఫస్ట్ నిన్నే కోసేస్తారు చూడు. అబ్బా కాళ్ళు విపరీతంగా నొప్పి పడుతున్నాయిరా, కనీసం నడిచి ఓపిక కూడా లేదు. A few moments later. ఏంది బిడ్డ గిట్లా పడిపోయినావు? లేవు తమ్ముడు తమ్ముడు ఇక్కడే వదిలేసి వెళ్దామా? ఇక్కడే వదిలేస్తే ఎట్లరా? మనం గూడెంకి తీసుకెళ్దాం. మన కొండ దొరకు చెప్పకపోతే ఎట్లా? ఒంట్లో సత్తువనే లేనట్టుంది ఈ బిడ్డకి, ఎప్పుడు తిన్నాడో ఏమో. అన్నా ఏదైనా ఉంటే తినడానికి పెట్టండి అన్నా, ఘోరంగా ఆకలి అవుతుందన్నా. అయ్యో తమ్ముడు, మేము తినగా మిగిలింది ఒక్కడికే సరిపోతుంది. సరే అన్నా, అదేదో వాడికి పెట్టండి అన్నా. రేయ్, తమ్ముడికి అన్నం పెట్టు. అలాగే అన్న. ఆకలి ఆకలి. తిను తమ్ముడు తిను. తిను తమ్ముడు తిను. అన్నా మమ్మల్ని వదిలిపెట్టండి అన్నా, ఏదో తెలియక వచ్చామన్నా, ఇంకోసారి అస్సలు రామన్నా ప్లీజ్ అన్నా. అది కాదు బిడ్డ, అడవిలో దొరికింది ఏదైనా మా కొండదొర దగ్గరికి తీసుకెళ్లడం మా ఆనవాయితీ. అన్నం తిని 3 రోజులు అవుతుందన్నా, నడుతా ఓపిక కూడా లేదన్నా. థ్యాంక్స్ అన్న. కోడి కూర మాత్రం బాగా అదిరిపోయింది. అది కోడి కూర కాదు తమ్ముడు, మరి ఏంటి? ఎలుకల పులుసు. ఏంటి ఎలకల పులుసా? Meanwhile. ఏంట్రా ఆ కుర్ర కుంకలు కనిపించట్లేదు, ఎటెళ్ళారేంటి? హాలిడేస్ కదయ్యా, ఎక్కడికైనా టూర్ కి వెళ్ళుంటారు. నాకెందుకో డౌట్ గా ఉందిరా, ఒకసారి కనుక్కో. ఓకే అయ్యా, నేను కనుక్కుంటాను. ఏమన్నారా? 2 నిమిషాల్లో అప్డేట్ ఇస్తానన్నాడయ్యా. మనం వేటకి ఎప్పుడు వెళ్దాంరా? మనం ఎందుకయ్యా వెళ్ళడం? మన కొండ దొరకి చెప్పితే కొండ గొర్రెను బంధించి పెడతాడు. వాళ్ళకి చెప్పు, టైం లేదు అసలే. ఏంట్రా సంగతి? అయ్యా, ఆ కుర్రాళ్ళు ఏం చేశారు? కొండ గొర్రె కోసం అడవికి వెళ్ళారంట. ఛ, నిన్ను నమ్ముకుంటే అంతేరా, ఏది సరిగ్గా చేయవు. అయ్యా అయ్యా, ఇవాటి నుంచి నీ మొహం నాకు చూపించుకో. ఓ అయ్యా, ఒకే ఒక్క ఛాన్స్ అయ్యా. అంతా అయిపోయింది, ఇప్పుడేం పీకుతావురా? నాకు వదిలేయండి అయ్యా, ఏం చేస్తానో చూపిస్తాను. ఇంత బతిమాలుతున్నావు కదా, ఇదే నీకు చివరి అవకాశం. వాళ్ళకి కొండ గొర్రె దొరకకుండా చేస్తానయ్యా. అరే బుర్ర పెట్టి ఆలోచించరా, వాళ్ళే వెళ్లి బోన్లో పడితే వదిలిపెడతానంటావేంట్రా? ఓహో, ఇప్పుడు అర్థమైందయ్యా. మన చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేసే బాధ్యత నాది. ఆ సమాచారం కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటా. బ్లెస్ మీ అయ్యా. వెళ్ళు. Meanwhile. A few moments later. చింటూ
అరే చింటూ లేకరా. రే బాబులు ఎక్కడరా? ఒరే ఫుల్గా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుందిరా. ఏదైనా ఉంటే పట్టరండి రా. రే ఎక్కడరా? ఎవరు కనపడరేంట్రా? ఎవరైనా ఉంటే రండ్రా. రే ఈ అడవిలో ఒంటరయ్యాను, ఓ పక్క దాహం. అబ్బా ఈ సెలయారు ఎక్కడుందో ముందు ఎతకాలి. సెలయారుని ఎతికితే దాహం తీరుతుంది, అలాగే చేపలు కూడా దొరుకుతాయి, అందులో ఆకలి తీరుతుంది. ముందు సెలయారు ఎక్కడుందని ఎతకాలి. Meanwhile, అగో ప్రెసిడెంట్ మా గూడానికి వచ్చాడు. నేను ప్రెసిడెంట్ ఏంటి కొండదొరా? ఆయన మీ ఊరికి ప్రెసిడెంట్, మీరు మాకు ప్రెసిడెంట్. హ, అంత పెద్ద మాటలు ఎందుకు దొరా? ఇగో ఈ ముంత తీసుకో. ఈ సారా తాగక చాలా రోజులయ్యింది. కబురు పెడితే పంపేవాణ్ణి కదా. కొండదొరా, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నీకోసం నేనే ఎదురు చూస్తున్నా. దసరా వచ్చింది కదా. కొండ గొర్రెతో పాటు ఇంకొక పని కూడా చేసి పెట్టాలి. చెప్పండి ప్రెసిడెంట్ గారు. మా ప్రెసిడెంట్ కి 3 కుర్రాళ్ళు ప్రతి దానికి అడ్డు తగులుతున్నారు. వాళ్ళని అడ్డు తొలగించాలా? ఈ పని చేసి పెడితే చాలు, మీ రుణం ఉంచుకోము. సరే, ఇవాళ రాత్రి మా వాళ్ళని ఊరికి పంపి వాళ్ళని ఎత్తుకొస్తాం. నువ్వు ఊరికి రావాల్సిన అవసరం లేదు. హ, వాళ్ళే నీ అడవిలోకొచ్చారు. అడవికా? ఆ, ఒక కొండ గొర్రెను వేటాడడానికి వచ్చారు. అంటే చావుని వెతుక్కుంటూ వచ్చారన్నమాట. పని పూర్తవ్వగానే డబ్బులు పంపిస్తా. డబ్బు కాదు గాని ఫారెస్ట్ ఆఫీసర్లను మా వైపు రాకుండా చూసుకోండి. అదెంత పని కొండదొరా? మా ప్రెసిడెంట్ చెబితే ఎవరు మీ వైపు కన్నెత్తి కూడా చూడరు. పనయ్యాక కబురు పెడతాను. నీ కబురు కోసం నేను ఎదురు చూస్తుంటా. 3 కుర్ర కుంకలు చావును వెతుక్కుంటూ మా అడవికే వచ్చారు. రేయ్, పక్కకు రండి, మాట్లాడాలి. వీడెవడ్రా బాహుబలి సినిమాలో కాలకేయలాగా ఉన్నాడు? చూస్తుంటే వీడే వేటగాళ్ళకి హెడ్ లా ఉన్నాడ్రా. అంటే వీడిని ఇప్పుడు మనం కాక పట్టాలా? అదంత ఈజీ కాదురా. చూస్తుండు ఎలా బొట్టలో వేసుకుంటాను. బుట్టలో వేసుకోవడానికి వాడేం చెట్టు మీద పండు కాదురా. చూసావుగా ఎలా ఉన్నాడు? కోస్తే మన ఊరంతా సరిపోతాడు. హ, మంచి వాళ్ళనే మన ట్రాప్ లో పడేసుకున్నాం. ఈడొక లెక్క. ఒరే, తేడా కొట్టిందంటే వాడే మన పాలిట కాల ఎముడవుతాడు. నేనున్నాను కదరా, అంత భయం ఎందుకు నీకు? నువ్వు ఉన్నావని నా భయం. నా గురించి నీకు తెలీదురా, మా ఫ్యామిలీ గురించి అస్సలే తెలీదు. అబ్బా, మీది పెద్ద నవాబుల ఫ్యామిలీ, మరి తెలియకపోవడానికి. మా ఫ్యామిలీలో అన్సంగ్ హీరోస్ ఉన్నారా బాబు. అయితే కథలు రాసుకో, నాకు చెప్పకు. రాస్తాన్రా, తరతరాలు కీర్తించేలా కథ రాస్తాను. ఇంటికెళ్ళాక తీరిగ్గా రాసుకో. ముందైతే ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో చెప్పు.
మరి నువ్వేం బీకుతావు? నేను అదే పనిలో ఉన్నారా, కాసేపు ఆగరా, ఆలోచించుకొనివ్వా. ఇప్పటి వరకు ఏం ఆలోచించావో చెప్పు. ఒరే ఊపిరి కూడా పీల్చుకొని వింటరా బాబు. నీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, మనం ఎలా ఎస్కేప్ అవుదాం? ఈ టార్చర్ ఏంటా నాకు? వాడిని కాకా పట్టరా అంటే కథలు పడుతున్నావా? నీకు దండం రా బాబు, నువ్వేం చేయాలనుకుంటున్నావో అచ్చేసాయి. అది అలా రా దారికి. ఇప్పుడు చూడు మన టాలెంట్ అలా బయటకు వచ్చేద్దాం. అవును, పక్కకు తీసుకెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు? ఒరే నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళు. రేయ్, వీళ్ళెవరో తెలుసా? నాకు తెలియదయ్యా. నీకు తెలియకుండానే మీరు ఒక మంచి పని చేశారా. ఇంతకీ ఎవరయ్యా? అడవి పైన ఊరుంది కదా, ఆ ప్రెసిడెంట్ గారి తాలూకా మనుషులు. అయితే జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ప్రెసిడెంట్ తాలూకంటే వాళ్ళ సొంత మనుషులని కాదు, మరి శత్రువులు. పని మనమే పూర్తి చేయాలా? అవును, కానీ ఆ విషయం వాళ్ళకి తెలిస్తే పారిపోతారు. మీరెలా అంటే అలాగనే అయ్యా. ఎంతకు తెగించారా ప్రెసిడెంట్? మారిపోయినట్టు భలే కలరింగ్ ఇచ్చావు కదరా. అమ్మో, ఈ విషయం బబ్లు గడికి తెలితే ఉచ్చపోసేసుకుంటాడు. చెప్పకూడదు, నేనే మేనేజ్ చేస్తా. ఇదేంటి ఉచ్చకన్నులు ఎంతసేపు చేస్తున్నాడు? ఒరే చింటూ, టాయిలెట్ పోతున్నావా, చెట్లకు నీళ్ళు పడుతున్నావా? తొందరరా. వస్తున్నా ఉండరా. ఏడొక్కడ సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఎవరిని? నన్నా? మిమ్మల్నే సార్. నిన్ను ఎప్పుడు చూడలేదు తమ్ముడు. మీరు బాహుబలిలో ఉన్నారు కదా? ఉండే ఉంటాం తమ్ముడు. అమ్మవారికి తరతరాలుగా మేమే బలిస్తుంటాం కదా. ఆ బలి కాదు సార్, బాహుబలి. దున్నపోతుని బలివ్వడం తెలుసు, మేకపోతుని బలివ్వడం తెలుసు. ఇంతకీ ఈ బాహుబలి ఏంటి తమ్ముడు? అమ్మ, వీడికి బాహుబలి సినిమా కూడా తెలీదా? అదేదోరా, మనం అడవిలో అమ్మూరికి ఎలా బలిస్తామో వీళ్ళు అలా బావకు బలిస్తారు. అదే బాహుబలి. అన్నా, అది బాహుబలి కాదు, బాహుబలి. అది సినిమా. ఒరే చింటూ, మనం ఇక్కడుంటే వీడేంట్రా పైకి చూసి మాట్లాడుకుంటున్నాడు? ఒరే నువ్వు కాసేపు సైలెంట్ కుంటరా. ఓ సావు కొట్టకో. ఇప్పుడు నేను ఏమంటానంటే, బాబోయ్ నా వల్ల కాదురా నిన్ను భరించడం. తమ్ముడు, మీరు ముగ్గురు వచ్చారు కదా. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావన్నా? మీరు ఒక మంచి కార్యం కోసం వచ్చారు, అవునా? అవునా ఏంటి? అవును. నీలో చింటూ ఎవరు? మా ఇద్దరులో చిన్నగా ఉన్నాడు చూసావా, ఈడే చింటూ. తమ్ముడు, నువ్వు ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నావు కదా. ఇంతకీ అవుతాడంటావా? చేసే బాధ్యత నాది తమ్ముడు. అమ్మోరికి పూజ చేస్తే అవుతాడు. అన్నా, ఒక చిన్న హెల్ప్. ఏంటి తమ్ముడు? అన్నా, ఇంత ఏజ్కి వచ్చినా నాకు ఒక్క అమ్మాయి కూడా సెట్ కాలేదన్నా. పోనీ సెట్ చేసుకుందాని ట్రై చేస్తే నా మీదే బిడ్స్ కొట్టిని. ఒక్కొక్కసారి అయితే నేను బ్యాచులర్ గానే చచ్చిపోతానేమని భయం వేసేస్తుందన్నా. ఒకసారి అది ఏమవుతుందో చెప్పన్నా. నువ్వేం భయపడకు, అంతా నువ్వు అనుకున్నదే జరుగుతుంది. అంటే నేనేమీ చూడకముందే చచ్చిపోతానా అన్నా? అది కాదు తమ్ముడు, నువ్వు అనుకున్నదే జరుగుతుందంటే అది వేరే. నా నోటితో నేను చెప్పలేను. అర్థం కాలేదు కానీ థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్. వీడికి అసలు విషయం తెలిస్తే గుండాకి చేస్తాడు. అన్నా, ఇంకోటే, మా ఫ్రెండ్, వాడి పేరు బంటి. వాడు ఎక్కడున్నాడో చూసి చెప్పన్నా. వాడు ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయాడు. అనుకున్నా వాడు ఇలాంటిది ఏదో చేస్తాడని. లేదన్నా, వాడు పక్కా అడవిలోనే ఉండుంటాడు. రే, ఆయనకు తెలుసా నీకు తెలుసా? ఒరే నువ్వు కాసేపు నోరు బస్కా. నువ్వు గొప్పడిరా బాబు. వాడు మనల్ని ఇంత మోసం చేసినా నువ్వు మళ్ళీ వాడినే సపోర్ట్ చేస్తావేంట్రా? అది సరే, మీరెప్పుడు తిన్నారో ఏమో. పదండి, మా గూడెంకి పోదాం. అన్నా, కుందేలు మాంసం తినాలని ఉంది, వండి పెట్టరా. అన్నా, మా కోసం వచ్చి మా ఫ్రెండ్ ఏదో ప్రమాదంలో ఉండుంటాడన్నా. వాడు రాకుండా మేము మీతో రాలేమన్నా. నీ అబ్బా, ఆయన అంత కరెక్ట్ గా చెప్తే నమ్మవేంట్రా నువ్వు? ఒరే నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. నువ్వు రాకపోయినా సరే నేను మాత్రం మా అన్న వెనకాలే వెళ్తా. ఎలా చెప్పరా బాబు? నువ్వు నాకేం చెప్పొద్దురా. రే రే ఏమన్నా చెప్తే గట్టి చెప్పు, అందరూ వింటారో. పదండి తమ్ముడు, వెళ్దాం. అన్నా,
ఇంకో విషయమే, నాకు ఒక కొండగూరని అరేంజ్ చేసి పెడతావా? అదెంత పని తమ్ముడు, ఇస్తాన్లే. ఒరే కసేబండి అమ్ముతుందంటే ఏదో అనుకున్నా, నేను చూస్తే నిజంగానే అనిపిస్తుందిరా. మమ్మల్ని నమ్ము తమ్ముడు. ఒకవేళ బంటిగాడు మమ్మల్ని ఎత్తుకుంటూ వస్తే మేము ప్రమాదంలో ఉన్నామని వాడికి ఎలాగైనా తెలియచేయాలి. అంటే మేము వెళ్ళే దారికి వాడికి తెలిసేలా చేయాలి. ఏం చెయ్యాలి? ఒరే నాకు చలిగా ఉందిరా, నీ టీషర్ట్ ఇవ్వా? సరే, మళ్ళీ ఇవ్వాలి, ఓకేనా? ఇస్తాను లేరా బాబు, ఇవ్వ. ఇదిగో మళ్ళీ తిరిగి ఇవ్వాలే. ముందు చెప్పులు విసిరేద్దాం, దాని తర్వాత టీషర్ట్ ముక్కలు ముక్కలు చేసి విసిరేద్దాం. Meanwhile, దేనికోసం వచ్చాం అదే దొరికింది, పట్టుకుంటే ఇంకెళ్ళిపోవచ్చు. ఆగవే, ఆగు! మీ అమ్మ నీకోసం ఎన్ని తిప్పలు నాకు. ఆగా! ఎంత పరిగెట్టినా దొరకలేదు దొంగదే. ఈ జింటూ బబ్లు గాడు ఎక్కడున్నారో, ఇంటికి వెళ్ళారో, ఇక్కడే ఉన్నారో, ఎటు వెళ్ళారో అసలు ఏం అర్థం కావట్లేదు. ఎలాగైనా వాళ్ళ జాడ కనుక్కోవాలి. ఇదేంటి, ఇదంతా ఇంత తడిగా ఉంది? ఏదైనా జంతువు ఉచ్చగానే పోసిందా ఏంటి? ఈ చెప్పు చింటుగాడిది, అంటే వాళ్ళు ఇటే వెళ్ళారన్నమాట. అంటే వీళ్ళు ఒక్కొక్క చెప్పు వదిలేసి నాకు దారి చెప్తున్నారనమాట. ఇదే డైరెక్షన్ ఫాలో అయిపోదాం. చింటూ, బబ్లు, చింటూ, బబ్లు. ఇంత అడవిలో ఇలాంటి చోట ఇలాంటి ఫ్రెష్ బట్ట ముక్క, ఇది ఖచ్చితంగా చింటూ బబ్లు గడిచిన డైరెక్షనే. ఫాలో అయిపోదాం. రేయ్, తమ్ముళ్ళకి మొహం కప్పేయండ్రా. ఎందుకన్నా కళ్ళకు గంతలు కట్టారు? మా గూడెం ఎక్కడుందో బయట వారు ఎవరికీ తెలియకూడదు. మీరు గ్రేట్ అన్నా. వామ్మో వామ్మో, ఈ బబ్లు గడికి ఎలాగైనా నిజం చెప్పాలి, లేదంటే నేనేం చెప్పినా నమ్మడు. అరే చింటూ, నీకెలాగుందో తెలియదు కానీ నాకు మాత్రం మస్తు మజాగుందిరా. ఉంటుందిరా, నిజం తెలిస్తే ఇంకా మజా ఉంటుంది నీకు. ఇలాంటి అడవిలో మన కళ్ళకు గంతలు కట్టి క్రేజీ ఎక్స్పీరియన్స్ రా. మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకు రావురా. మళ్ళీ రావాలంటే మనం ఉండాలి కదా. అవును, మనం అడవిలో ఉండలేం కదా. మనకిదే చివరి రోజురా నాయన. రేపు ఈ సమయానికి మనల్ని అందరూ ఊరేగిస్తారా? నిన్ను ఒక నలుగురు, నన్ను ఒక నలుగురు మోస్తూ ఊరేగిస్తారులే. అవునా? అలా ఎందుకురా? అదంతేరా, మన మెడలో దండేసి మరీ ఊరేగిస్తారు. అబ్బా, ఊహించుకుంటుంటేనే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉందిరా. చీడబ్బా, ఇంత నాన్సింగ్ గా నేను ఎక్కడా చూడలేదు. రేయ్, తమ్ముళ్ళిద్దరిని
ఒక్కొక్క చోట కట్టేయండి రా. Meanwhile, అటువైపు ఉంది. ఇక్కడ ఉంది. అన్నా ఎలాగో కట్టేశారు, ఇప్పుడైనా కళ్ళకి గంతలు ఇప్పండి అన్నా. విప్పుతాం అన్నీ విప్పుతాం. రే ముందు చింటూ తీసుకురండి రా. అన్నా ముందు నన్ను తీసుకెళ్ళండి అన్నా. వరే చచ్చిపోవడానికి అంత ఆతృతేంద్రా నీకు? నెక్స్ట్ నువ్వే తమ్ముడు. అన్నా ప్లీజ్ అన్నా, నన్నే ముందు తీసుకెళ్ళండి అన్నా. అన్నిటికీ వాడే ముందా? చావు తప్పదు అనుకున్నప్పుడు ముందైతే ఏంటి వెనకైతే ఏంటి? అంత కంగారు ఎందుకు తమ్ముడు, ఇద్దరిని ఒకేసారి పంపిస్తాంలే. అలా కుదరదన్నా, ముందు నన్ను తీసుకెళ్తేనే వస్తా, లేదంటే ఇక్కడ కూర్చుంటా. ఏంట్రా అక్కడ గొడవ? ముందు ఈ అబ్బాయి వస్తాడంటయ్యా. ఎవడో ఒకడు తీసుకోనరా. వాయిస్ మారిందేంటి? కత్తులు నూరండ్రా. బాగా నూరండి, అడవి జంతువుల మాంసం గట్టిగా ఉంటది, బాగా నరకాలి కదా. ఒరే నిన్ను కోయడానికి నువ్వే సలహాలు ఇస్తున్నావేంద్రా బాబు? సర్లే తమ్ముడు, ముందు నిన్నే తీసుకెళ్తా. నేనే ముందు. ఒరే చింటూ, నీకన్నా ముందు నేనే వెళ్తున్నా. నిన్నే ముందు పంపిస్తారులే. అవునా? ఐఎమ్ సో గ్రేట్ రా. నువ్వు మామూలు గ్రేట్ కాదురా, గ్రేటెస్ట్ గ్రేట్ అబ్బా. నా తర్వాత నువ్వు వస్తావు కదా. నీ అబ్బా, నువ్వేమన్నా ఓయి రూమ్కి వెళ్తున్నావేంట్రా ఒకరితో ఒకటి రావడానికి? నీకన్నా ముందు నేను వెళ్తున్నానని కుళ్ళురా నీకు. అన్నా నువ్వెవరో నాకు తెలియదు కానీ ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి టార్చర్ భరించి రాబోతున్నానా? దా 5 minutes later. అదేంటి ఇంకేం కనపట్లేదేంటి? అయ్యో ఇంకేం లేవే. ఏమైపోయారు ఇల్లు? ఇంటికైతే వెళ్ళలేదు, ఖచ్చితంగా అడవిలోనే ఉండుంటారు. ఆ టీషర్ట్ ఏమో ముక్కలు ముక్కలుగా పడి ఉంది, అంటే జంతువులు ఏమన్నా దాడి చేశాయంటావా? అలా అని వాటి మీద రక్తపు మార్కలు కూడా లేవే. కరెక్ట్ గా ఆర్ అనే అక్షరమే కట్ అయిందే, ఇదెలా? ఏంటిది? వాళ్ళు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ అది నాకు అర్థం కావట్లేదే. ఇలా కాదు, దీనికి అసలు అర్థమే లేదు. We are in danger. అంటే చింటూ బబ్లు గారు ఇద్దరు ప్రమాదంలో ఉన్నారన్నమాట. అడవి జంతు వెంటాడుంటే టీషర్ట్ ఇలా ముక్కలు చేసి పడేసి అంత టైం ఉండదు, అంటే వీళ్ళని ఎవరో తీసుకెళ్ళుంటారు. ఇందాక నుంచి మనం చూస్తే ముక్కలన్నీ స్ట్రైట్ గానే ఉన్నాయి. సరే, ఇంకా మనం స్ట్రైట్ గానే వెళ్దాం. ఎస్, నేను కరెక్ట్. ఇన్ని పాదాల ముద్రలు ఉన్నాయంటే బబ్బుని చింటూని ఎవరో తీసుకెళ్లారు. Later that same evening. బాగుందన్న సెటప్, మంచి ప్లాన్ చేశారు. తమ్ముడు ఈ పానీయం తాగు. ఏంటన్నా ఇది? ఇప్పసారా తమ్ముడు, మా గూడెంకి వచ్చిన అతిథులకు ఇస్తూ ఉంటాం. సారా సారా అన్నా, సూపర్ ఉందన్న టేస్ట్. ఇంకో గ్లాస్ ఇవ్వా. నువ్వు తాగు. నేను తాగను, నాకొద్దు. అన్నా వాడు కొద్దులే అన్న, వాడి బదులు నాకు ఇచ్చేయండి, వాడిది కూడా నేనే తాగేస్తా. తాగనంటే కుదరదు, తాగాల్సిందే. నేను తాగనంటే తాగను. తాగరా, తాగు.
ఏంటన్నా అలా కొట్టేశావు? ఏయ్ నోరు ముయిరా, నసపిట్టల ఊరికి అరుస్తున్నావు. ఇద్దరికి తాగించారా? ఈ చింటుగాడు తాగలేదురా. ఏయ్ తాగుతావా బలవంతంగా నోట్లో పోయమంటావా? అన్నా వాడెవడో తెలుసా? మా ఊరి ప్రెసిడెంట్ కాబోయే అల్లుడు. మా మీద చేసారని తెలిస్తే మా ప్రెసిడెంట్ మిమ్మల్ని భూమి మీద కూడా ఉండనివ్వడు. మిమ్మల్ని లేపేయమని చెప్పిందే ఆ ప్రెసిడెంట్. అన్నా ప్లీజ్ అన్నా, మమ్మల్ని ఏం చేయొద్దన్నా. తెలుసో తెలియకో ఏదన్నా తప్పు చేస్తుంటే క్షమించండి అన్నా. ఏయ్ రేపు సూర్యోదయం అవ్వకముందే బలి చాలా రోజుల తర్వాత అమ్మవారికి నరబలి ఇవ్వబోతున్నాం. మన గూడెంలో అందరికి తెలియజేయండి, మనకి మంచి రోజులు రాబోతున్నాయి. వెళ్ళి సారా తీసుకుంటాం రా, కుమ్మేద్దాం. Later that night. ఏయ్ అందరూ తాగండ్రా. అలాగే దొరా. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారే, వెళ్ళి సాయం అడుగుదాం. అవును, ఒకవేళ వాళ్ళే మా వాళ్ళని కిడ్నాప్ చేసి ఉంటే? ఒక పని చేద్దాం, మనమే వేటగాళ్ళగా గెటప్ వేసుకుని వెళ్దాం. అప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. ముంతకాలు తాగేస్తున్నారు. ఈ టైంలో మనకు దొరికితే భలే ఉన్నాం. మనోళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇలా కాదు, అమ్మయ్యా ఈ మత్తులో వీళ్ళు ఎవరు నన్ను గుర్తుపట్టలేదు. మనం ఓడి చేద్దాం. తాగు తాగు తాగు. రేయ్ ఎవడ్రా నువ్వు? ఎవడైతే నాకేంట్లే, ఆ కుర్రాళ్ళు ఉన్నారు లేదు చూడరా. మన నిద్రలో కూడా మా బంటిగాడే పలకరిస్తున్నట్టు ఉంది. రే బబ్లు బబ్లు లేవరా. ఒరే బంటి, ఒరే బంటి. రే చింటూ, అబ్బా ఆ బంటిగాడు మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు రా. ఇంకా అన్న పలకరిస్తామంటే పడగా. ఏమైంది అసలు? అవన్నీ తర్వాత రా, ముందు మా కట్లిప్పో. ఒరే బంటి, నువ్వేనా? నువ్వు బంటిగాడివే కదా? నాకు తెలుసురా నువ్వు మమ్మల్ని మోసం చేయవని. నువ్వు వస్తావు నాకు తెలుసురా. ఏరా చింటూ, నేను ఎప్పుడో చెప్పాను కదా. ముందు ఇక్కడ డిస్కషన్ వద్దురా, ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం పద. నాకు దారి తెలుసు. The next morning. అరే కాశ్మోరా, పని పూర్తయిందో లేదో కనుక్కోరా. మీరేమి టెన్షన్ పడొద్దయ్యా, కొండ దొరికి చెప్పామంటే మన పని పూర్తయినట్టే. నాకేదో కీడు శంకిస్తోందిరా. ప్రతిసారి మీరు కొండగొర్రెను మాత్రమే బలిస్తారు, కానీ ఈసారి ఒక ముగ్గురిని నరబలి కూడా ఇచ్చామయ్యా. మీరేం కంగారు పడొద్దు. ఆ కొండగొర్రె ఎప్పుడొస్తుందిరా? మన వాళ్ళిద్దరిని పంపించానయ్యా. వాళ్ళు కొండగొర్రెని తీసుకొని ఆల్రెడీ రిటర్న్ బయలుదేరుంటారు. ఏర్పాట్లన్నీ గట్టిగా చేసుకోండిరా, ఎక్కడా తేడా జరగకూడదు. మీరే మళ్ళీ బలిస్తారు, మీరే మళ్ళీ మా ఊరికి ప్రెసిడెంట్ అవుతారు. అందులో
తిరిగే లేదయ్యా. అరే ఈ సస్పెన్స్లు, చేజింగ్లు, థ్రిల్లింగ్లు అవసరమారా మనకి? లైఫ్ లో అన్ని ఉండాలిరా, అప్పుడే మజా. ఏం మజాను ఏమోరా బాబు, నువ్వు రావడం కొంచెం లేటే ఉంటే ఈ పాటికి నరకానికి దారిలో ఉండేవాళ్ళం. అరే నాకు ఒకటి అర్థమైందిరా, ఇవన్నీ చూస్తుంటే ఆ దేవుడు మనతో ఇంకేదో చేయించాలనుకుంటున్నాడు రా. ఏ దేవుడు బాబు నీకు ఎప్పుడు చెప్పాడు? ప్రాణాపాయ స్థితిలో నుంచి త్రుటిలో బయటపడ్డామంటే దాని అర్థం అదేరా. మనల్ని కాపాడడానికి దేవుడు రాలేదు, బంటిగాడు వచ్చాడు. అర్థమైందా? వాడిని దేవుడే కాపాడాలరా. అదేదో ఆయన రావచ్చు కదా, ఈ పోరం పోకుని పంపే బదులు. ఆయన రాలేకనే వీడిని పంపాడు. అరే బంటి, నాకు డౌట్ రా, దేవుడు నీకు మా లొకేషన్ ఏమైనా వాట్సాప్ లో షేర్ చేశాడా? ఎగ్జాక్ట్ గా అక్కడికి వచ్చావు. అదో పెద్ద స్టోరీరా బాబు. నీ కథలు చెప్పడం అలవాటే కదరా, వింటాను చెప్పు. ఫ్లాష్ బ్యాక్. End of flashback. నాకు తెలియకుండా ఇంత జరిగిందా? అరే నిజంగానే మిరాకిల్ రా. నేనేదో టీ షర్ట్ చింపడం ఏంటి, నువ్వు వాటిని కరెక్ట్ చేసి డీకోడ్ చేయడం ఏంటి, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కాపాడడం ఏంటి, నిజంగానే ఏదో శక్తి నీ దగ్గరికి వచ్చిందిరా. శక్తి కాదురా, బంటిగాడు కాపాడాడు. నువ్వు మా దేవుడురా. అరే జరిగింది ఏదో జరిగిపోయిందిరా. కొండగొర్రెం కూడా తీసుకెళ్తే మన మిషన్ సక్సెస్ఫుల్ రా. కొండగొర్రె మీ దేవుడు ఉన్నాడు కదా, తీసుకొని రమ్మను. కొండగొర్రె లేకుండా నేను మాత్రం అడవిని దాటును. రే బంటి, మనం వెళ్ళిపోదాం పదరా. పదా, కలిసే వచ్చాం, కలిసే వెళ్దాం. ఏ ఇలా టార్చర్ పెట్టే బదులు నన్ను ఒకేసారి చంపేసి మీరే అడవి జంతువులకు మాంసంగా వేసేయండి. అరే ఏంట్రా మాటలు? మీరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కడిని వెళ్ళిపోతా. దొబ్బండి. ఒరే బబ్లు ఆగరా, నేను చెప్పేది వినరా, ఆగరా. సిద్ధం చేయండి రండి. అవి బాగా నూరండి రా. ఒరే కత్తులు సిద్ధమా? దొరా కత్తులు సిద్ధమే గాని ఆ పిల్లల గురించి ఏమీ ఆలోచించొద్దు. మనకి పనిచ్చారు, చేసి పెట్టాలంతే. అంటే అది మీరేం చెప్పొద్దు, నేనేం విన్నా. ఎక్కడ్రా వాళ్ళు? అది పారిపోయారయ్యా. మీరేం చేస్తున్నారా? అంటే ఇప్పసారా తాగాం కదయ్యా, బాగా నిద్దట్లో. వాళ్ళు వచ్చింది ఆ కొండగొర్రె కోసం. ఆ వేరు వైపు వెళ్ళి ఎతకండి. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోవద్దు. వెళ్లే దారిలో వచ్చే దారిలో మన వాళ్ళని పెట్టండి. కొండ్రా. అలాగేనయ్యా. పదండ్రా, నడ్రా. నేను కూడా వెళ్తాను. వాళ్ళు నాకు దొరికితే అయిపోయారు నా కొడుకులు. ఒరే కొద్దిసేపు ఒప్పుకు పడితే ముగ్గురం కలిసి వెళ్ళొచ్చురా. రే మీకోసం నేను ఇంకా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదురా. అరే వదిలేరా, వెళ్ళని. అరే ఒక్కడే ఎలా వెళ్తాడ్రా? ఆ వేటగాళ్ళకి దొరికితే చంపేస్తారా. ముగ్గురం కలిసి వెళ్తే సేఫ్. సరేరా, మీరు ఇంతగా బతిమాడతారు కాబట్టి ఉంటాను, కానీ ఒక మాట ఇవ్వాలి. నీకోసం నా ప్రాణాలు ఇస్తాం రా. ఏం కావాలో చెప్పు. మొన్నట్లాగా నన్ను ఇడిచిపెట్టి వెళ్ళొద్దు అంతే. నీ వల్లే కదరా నేను మిస్ అయింది. నేనేం చేశాను రా? ఏదో చెప్పు కోసం వెళ్తే ఇంత రచ్చ జరిగింది. ఏంట్రా ఏమైంది? ఒరే ఆ వేటగాళ్ళు వచ్చినట్టున్నారా, కుక్కలు అరుస్తున్నాయి. అమ్మో వేటగాళ్ళ, మన పని అయిపోయింది. అరే పరిగెత్తండి రో. అరే ఏరు దగ్గరికి వెళ్దాం పదండి రా. అరే నాకు నడిచే ఓపిక లేదురా, నన్ను వదిలే. పరిగెత్తండి రా, పరిగెత్తండి. అరే ఇంకెంతసేపు రా? ఈ రాత్రికే మనం బలివ్వాలి, లేకపోతే ఓడిపోయినట్లేరా. ఇంకా దానికి టైం ఉంది కదయ్యా. అరే నీ బొందరా, ఆ కొండ గొర్రె కోసం వెళ్ళిన వాళ్ళ ఆచూకీ తెలియదు, ఆ కుర్ర వాళ్ళ సంగతి అసలే తెలియదు. కొండగొర్రె ఎక్కడ్రా? ఆ గూడెంలో ఎవరూ లేరయ్యా. మరి ఆ కుర్రాళ్ళు?
వాళ్ళు తప్పించుకున్నారయ్యా. మిమ్మల్ని నమ్ముకుంటే బాగానే చేశారా? చల్ దొబ్బేండి. నాళ్ళు విశ్వాసంగా పనిచేస్తే మమ్మల్ని దొబ్బేమంటావా? ఒరే కొండగూరేరా వెళ్ళిపోతుంది. అరే అస్సలు దాన్ని మిస్ అవ్వకూడదురా, ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాల్సిందే. పదండ్రా. ఈ దెబ్బ ఈ కుక్కలేంటారు దానింట పడుతున్నాయి. అరే ఆ పొద చుట్టూ కుక్కలు తిరుగుతున్నారా అంటే ఖచ్చితంగా గొర్రె అక్కడే ఉందిరా. ఒరే ఆ కొండగొర్ర అందులో నక్కినట్టుందిరా. అరే మీరిద్దరు రెడీగా ఉండండి, నేను పట్టుకుంటాను. అరే ఆగా ముందు కాలు కట్టరా బబ్లు, ముందు కాలు కట్టు. దొరికిందిరా. అరే చింటూ నువ్వు ప్రెసిడెంట్ అయిపోయినట్టేరా. రే ఇంతటితో అయిపోలేదు, మనం సాధ్యమైనంత త్వరగా ఈ అడవిలోంచి బయటపడాలి. అరే ఒక దారిని పెట్టుకుని అస్సలు లేదురా, మన కోసం గస్తీ కాస్తుండి ఉంటారు. అయితే ఒక పని చేద్దాం. ఏంట్రా అది? సెలియర్ అంతా తిరిగే కంటే దాన్ని దాటేద్దాం. అవునరా, ఎలాగో మన ముగ్గురికి ఈత వస్తుంది కదా. దానికి స్విమ్మింగ్ అవసరం లేదురా, ఒక చోట చాలా నేరోగా ఉంటుంది, అది ఈజీగా దాటేయచ్చు. అయ్యా అమ్మగారికి బలిచ్చే సమయం వచ్చింది. కొండ గొర్రె ఇంకా దొరకలేదు, రేపటికి వాయిదా వేసుకుందామా? అపచారం అపచారం, ఏళ్ల తరబడి వస్తున్న ఈ ఆచారాన్ని వాయిదా వేయకూడదయ్యా. ఇది మీకు తెలియంది కాదు. సరే అయితే ఈ రోజుకి మేకపోతుని బలిద్దాం, రేపు కావాలంటే కొండ గొర్రెని బలిద్దాం. అయ్యా ఇది మీకు తెలియంది కాదు, అలా ఎప్పుడూ చేయలేదు. అమ్మవారికి బలిస్తే కొండగొరనే బలివ్వాలి, లేదంటే వచ్చే సంవత్సరం నుంచి పండగలే వద్దు. చూశారు కాదయ్యా, గ్రామస్తులంతా మనల్నే తిడతారు. అదిగో కొండగుర్రే. ప్రెసిడెంట్ రాజీనామా చెయ్యాలి. ప్రెసిడెంట్ డౌన్ డౌన్, ప్రెసిడెంట్ డౌన్ డౌన్, ప్రెసిడెంట్ డౌన్ డౌన్, ప్రెసిడెంట్ డౌన్ డౌన్. ఈ ప్రెసిడెంట్ కాడికి తోల తీరింది, లేకపోతే నన్ను దొబ్బేమంటాడా? ఇప్పుడు నేను చింటూ పక్కన సపోర్ట్ ఇస్తాను. మన కాబోయే ప్రెసిడెంట్ చింటూకి జిందాబాద్, జిందాబాద్. కాబోయే ప్రెసిడెంట్ చింటూకి జిందాబాద్, జిందాబాద్. మన కొత్త ప్రెసిడెంట్ చింటూకి జిందాబాద్, 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 జిందాబాద్. మన కాబోయే ప్రెసిడెంట్ చింటూకి జిందాబాద్, జిందాబాద్. కాబోయే ప్రెసిడెంట్ చింటూకి జిందాబాద్, జిందాబాద్. మన కొత్త ప్రెసిడెంట్ చింటూకి జిందాబాద్, 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 జిందాబాద్. తమ్ముడు ఇంకెందుకు ఆలస్యం, అమ్మవారికి బలిచ్చే తమ్ముడు. అందరికి చిన్న రిక్వెస్ట్, నేను ఈ కొండగొర్రెని బలివ్వాలనుకోవట్లేదు. అలా అయితే నువ్వు ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి వీల్లేదు. నాకు ఈ ప్రెసిడెంట్ పదవి కంటే ఈ కొండగొర్రె ప్రాణాలే ముఖ్యం. ఆ వేట కుక్కల నుంచి ఈ కొండగొర్రె నేనే కాపాడాను, అలాంటిది నేను ఈ కొండగొర్రెని బలిస్తే దానికి అర్థం లేదు. పైగా ఇది అరుదైన జాతి, అందులోనూ నిండు గర్భిణి, దీన్ని చంపడం మన ఊరికి అరిష్టం. అయ్యో అదేలాగా, అమ్మవారికి ఎన్నో ఏళ్ళుగా బలి ఇవ్వడం ఆనవాయితీ, ఈ రోజు ఇవ్వను అంటే ఊరికి అరిష్టం. పూజారి గారు, అందరి ముందు ఒకటి చెప్తారా? ఏమిటది?
నరబలి గొప్పదా జంతు బలి గొప్పదా? నరబలే గొప్పది. నరబలే కదా. మన ఊరికి మంచి జరుగుతుందంటే నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను రెడీ. నన్ను నేను బలి తీసుకుంటా. ఒరే నువ్వేం మాట్లాడుతున్నావురా? అయినా ఇలాంటి అరుదైన జంతువుల్ని చంపితే ప్రెసిడెంట్ అవ్వడం ఏంటి? జనాలు ఎన్నుకుంటే కదా ప్రెసిడెంట్ అవ్వాల్సింది. మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళలో ఎన్నికలు జరుగుతుంటే మన ఊళ్ళో మాత్రం ఇలాంటి మూఢనమ్మకాలకు సంస్కృతి ఎందుకు? ఎవడు ప్రెసిడెంట్ అవ్వాలో నిర్ణయించేది మీరు, నేను, మనమందరం. అందరూ వినండ్రా, అలాంటి వాళ్ళు ప్రెసిడెంట్ అయితేనే మన ఊరికి మంచి జరుగుతుంది. అవును, ఇవాళ తీర్మానం చేద్దాం. మన ఊళ్ళో కూడా ఎన్నికల ద్వారానే మన ప్రెసిడెంట్ ని ఎంచుకుందాం. ఎవరికి ఎన్నికలు కావాలో అందరూ ఒకసారి అమ్మవారికి జై కొట్టండి. జై బోలో దుర్గా మాతాకి జై బోలో దుర్గా మాతాకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హాయ్ ఫిల్మీ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా.